దగ్గరికి వచ్చిన జీవరాశులు, జంతువులు కానీ, ప్రాకే పురుగులు కానీ, ఆకాశ పక్షులు కానీ, వాటన్నిటిని కూడా మరి దేవుడు ఓడలోనికి నడిపించాడు. కొన్ని రోజుల పాటు, ఇంకొక 7 రోజులు దేవుడు వెంటనే చేస్తానన్న ఆ పని చేయకుండా ఒక 7 రోజులు మరల అవకాశం ఇచ్చాడు ప్రజలకు. కానీ ఎవరు మారు మనసు పొందలేదు, ఒక నోవాహు కుటుంబము తప్ప. వాళ్ళందరినీ ఓడ ఎక్కమని చెప్పాడు, అందరూ ఓడ ఎక్కారు. ఆ నీళ్ళ ప్రవాహము ప్రారంభించబడిన తర్వాత దేవుడే ఆ డోర్ని లాక్ చేయడం జరిగింది. ఇక మరలా ఎవ్వరు కూడా, ఇక దేవుడు ఆ లాక్ తీస్తేనే కానీ ఇంకా ఎవ్వరు తీయడానికి వీలు లేదు. ఒకవేళ నోవాహుకే గనక ఆ పని చెప్పింటే, నోవాహు లేకపోతే కుమారులు, కోడన్లు, నోవాహు భార్య ఎన్నిసార్లు డోర్లు తీసుకుంటూ చూద్దురో, ఎట్టబడుతుంది, ఏం జరుగుతుంది అసలు బయట, నీళ్ళు ఎన్నున్నాయి, వామ్మో ఎన్నున్నాయి అనే విధంగా కొంచెం మనుషులకు ఈ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆతృత, ఏం జరుగుతుంది, ఏమవుతుంది తెలుసుకోవాలని. ఎవరన్నా ఒక ఇద్దరు పోట్లాడుకున్నారనుకోండి, అక్కడ సంబంధం లేని విషయంలో అందరూ గుంపులు ఒక్క నిమిషంలో చూడండి 100 మంది పోగైపోతారు అక్కడ. వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ పనులున్నా కానీ వాటన్నిటిని వదిలిపెట్టుకొని అక్కడ చేరుతారు, ఈగలు వాళ్ళనట్టు వాళ్తారు. వాళ్ళకి అర్థం కాదు, ముందెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏం కావాలి, ఏమైంది ఏమో నాకు కూడా తెలియదు, వానికి తెలీదు, నీకు తెలీదు. ఇక తెలిసిందంటే ఇక వీళ్ళు 10 మందికి 100 మందికి చెప్పేస్తారు, ఊరంతా పాకిపోతుంది. అసలు సిసలైనటువంటి న్యూస్ ఛానల్స్ మనకంటే ఎక్కడ లేవు. జాగ్రత్తగా గమనించండి. సరే, ఏదైతేనేమి అలాంటి ప్రమాదం ఉంటుందని దేవుడు గుర్తించి ఆ లాక్ దేవుని దగ్గరే పెట్టేసుకున్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఓడంతటిని దేవుడు భద్రపరిచాడు. ఒకే కిటికీ, ఒకే తలుపు, ఆ రెండింటిని లాక్ చేసేసాడు దేవుడికి, ఎవ్వరు కూడా తెరవకుండా. మరలా దేవుడు సెలవిచ్చినప్పుడే వాటిని తెరవాలి. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే పోయిన వారం మనం నేర్చుకున్నాము, మరి భయంకరమైన జల ప్రవాహములు చుట్టుకొని ఉన్నవి, భూమి అంతా కూడా జలముల చేత నింపబడింది, కొండలు పర్వతాలు సహితము మునిగిపోయాయి. చాలా ఎత్తైనటువంటి జలముల పైన ఓడ తేలియాడుతూ ఉంటే, ఆ తేలియాడుచున్న ఓడలో నోవాహు కుటుంబము, మిగిలిన జీవరాశులు బస చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అనేక మార్లు ఈ సందర్భాలు, ఈ స్టోరీలు వింటూ ఉన్నాం. నోవాహు గురించి ఎన్నోసార్లు దరిదాపుగా క్రైస్తవ సమాజంలో చిన్నతనం నుండి నేర్చుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకు కూడా ఈ సండే స్కూల్లో చక్కగా చెప్తూ ఉంటారు నోవాహు స్టోరీ. దేవుడు నోవాహుని ఎలా రక్షించాడో, ఓడలో ఎలా కాపాడాడో అద్భుతంగా చిత్రపటాలు వేసి వీడియోలో దృశ్య రూపకంగా ఇదిగో మీకు చూపిస్తున్నట్లుగా చూపించడం మనం గమనిస్తాం. అయితే ఇది అసాధారణమైనటువంటి విషయం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క రోజు లేదా 2-3 రోజులు, ఒక్క వారము చిన్నపాటి పెను తుఫాను ఉన్నప్పుడు, చిన్న చిరుజల్లులు కురిస్తేనే బయటకు వెళ్ళలేని పరిస్థితి, లోపల ఉండలేని పరిస్థితి, చలికి తట్టుకోలేము, ఆ వాతావరణ పరిస్థితికి, ఆ ఉష్ణోగ్రతకు తట్టుకోలేం. కానీ 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షము చేత జలములన్నీ నింపబడుతూ, నీటి మట్టం పెరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నది. జ్ఞాపకం చేసుకోవాలి, అసలు నోవాహు కుటుంబము అసలు ప్రశాంతంగా ఉండుంటారా ఓడలో అనేటువంటిది ఒక చిన్న సందేహం. దేవుని కాపుదల ఉన్నది కాదనట్లేదు, కానీ ఒకసారి ఎవరైనా సముద్రంలో ఓడ ఎక్కిన అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? లేదా చిన్న స్టీమరు మామూలుగా టూరిస్టుగా వెళ్ళి చూడడానికి వెళ్ళిన వారు వెళ్తారు కదా, ఎవరైనా ఎక్కారా? సముద్రంలో, నదిలో అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సముద్రంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం లోనకు తీసుకెళ్తారు. ఎంత ఈత వచ్చిన వాడైనా, గజ ఈతగాడైనా
కొంచెం అలవాటు లేని, కొంచెం సముద్ర యానంలో ఆ ప్రాంతంలో కాపురం ఉండే వాళ్ళకు కాస్త అలలు అదంతా అలవాటు ఉంటుంది. ఏదో సంవత్సరానికి ఒకసారి 2-3 సంవత్సరాలకు ఎప్పుడో ఆ వైజాగ్ చెన్నై అటు పోయినప్పుడు చూసొద్దాములని వాళ్ళకు అదేదో సంబరం తప్ప ఏం లేదు అక్కడ. పొరపాటున ఎక్కినా కానీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రావాల్సిందే. వాడు లోనకి తీసుకెళ్తాడు, ఆ పడవ ఇలా లేచి ఇలా దుంకుతుంది. అది అలాగే ఉంటుంది. కానీ మనకి ఎలా ఉంటుందంటే ఇలా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. అది సముద్రం ఉండే రీతిలోనే ఉన్నది. ఇప్పుడు వచ్చే వర్షం ఎలా ఉన్నదంటే సముద్రాలు ఆల్రెడీ అప్పటికి సముద్రం భూమి మీద ఉన్నది. సముద్రాల్లో నుండి ఊటలు తెరవబడ్డాయి, ఆకాశం నుండి తూములు విప్పబడ్డాయి. ఇక్కడ నుండి వర్షం, కింద నుండి జలాలు అన్నీ పోగాయి. నీటి మట్టం పెరుగుతానే ఉన్నది. మామూలు సముద్రంలో నీటి అలలే తాలుకోలేము. అలాంటిది ఇంత పెద్ద జలరాశిగా ఉన్నటువంటి జలముల మీద ఓడ ఎలాగుంటుందంటారు? అసలు ఆశ్చర్యము. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుని కాపుదల, నోవాహు కుటుంబము వారు ఓడ ఎక్కిన దగ్గర నుండి ఓడ దిగునంత వరకు సమృద్ధిగా ఉన్నది. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న మిగులుతా ఉన్నది. చదవండి, 8వ అధ్యాయము ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. స్పష్టంగా అందరూ బైబిల్ తెరవండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఆగండి, ఇక్కడ ఆగండి. ఇప్పటి వరకు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 రోజులు గడిచిపోయాయి. 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి 40 రోజుల గ్యాప్ ఉంది. ఎంత? 40 రోజులు అంటే నెల రోజులు దేవుని ఉలుకు పలుకు నోవాహు కుటుంబానికి లేదు. అర్థమైందా? దేవుడు ఏం చేశాడంటే, నోవాహు ఓడ ఎక్కేశాడు. అందరు ఎక్కారా? నోవాహు వచ్చావా? వచ్చాను సార్, అటెండెన్స్ తీసుకున్నా. నీ భార్య వచ్చిందా? యాపేతు వచ్చాను సార్. నీ భార్య వచ్చిందా? తర్వాత షేము, హాము మీరు వచ్చారా? మీ భార్యలు వచ్చారు, రైట్. సింహం వచ్చిందా? పులి వచ్చిందా? అలా అన్నీ అటెండెన్స్ చేసి అన్నీ ఎక్కిన తర్వాత డోర్ క్లోజ్. ఒక్కసారి మిమ్మల్ని రూమ్లో వేసి, రూమ్లో లోపలికి దోసేసి రోజంతా గడిపెట్టేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఈ టెక్నాలజీలో ఉన్నా కానీ కరెంటు సప్లై తీయకుండా ఇంకా వాళ్ళ కరెంటు లేదు, ఏది లేదు, చీకటి లేదు, వాళ్ళకు అసలు ఏమి తెలియట్లేదు లోపల. ఎందుకంటే చీకటి వెలుతురు కూడా వాళ్ళకు తెలియదు. ఎందుకంటే చిన్న గ్యాప్ ఉందంటే వర్షపు నీళ్ళు లోపలికి వచ్చేసి ఊడ మునిగిపోతుంది. అందుకే కీలు బాగా రుద్దించాడు దేవుడు. చితిసారకపు మ్రాణుల చేత కట్టించి దానికి కీలు పూయించాడు. అసలు లోపలికి ఏమాత్రము నీరు ప్రవేశించకుండా అంత పద్ధతిగా పకడ్బందీగా చేపించేశాడు. మరిక వాళ్ళకి ఆక్సిజన్ ఎలా ఉండిందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో మనం చెప్పుకోవడానికి దేవుడు నోవాహును ఆ జల ప్రళయం నుండి తప్పించాడు అని మనము ఘనంగా చెప్పుకుంటాము. కానీ ఒకరోజు మనల్ని దాంట్లో పెట్టింటే ఆ అనుభవం మనకు భలే ఉంటుండే. ఒకరోజు మనల్ని ఇంట్లో వేసి లాకేస్తేనే చిత్ర విచిత్రాలుగా, ఆహా ఏమి చిత్ర విచిత్రము, నేను ఎక్కడి వాడను ఎచటి వాడను అన్నట్టుగా కొన్ని కవిత్వాలు రాసుకోవాలా. ఒంటరితనంలో వచ్చిన కవిత్వాలు, ఒంటరితనంలో వచ్చిన ఈ పిచ్చి పిచ్చి తలంపులు, ఆలోచనలు మరి ఏ సందర్భంలోనూ కూడా రావు. కాబట్టి ప్రేమైన దోంబిడ్లారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దేవుని ప్రస్తావన ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తామంటే 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయము 16వ వచనం చదవండి.
ప్రవేశించినవన్నీ, మైకు ఉంటే మైకు దగ్గర పెట్టుకొని చదవండి, మైక్ ఆన్లో పెట్టు, ఆన్ ఆఫ్ ఉన్న మైకు ఇవ్వండి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మొగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. అంటే ఏం చేశాడు? లాకప్ చేసేసాడు, లాకేసేసాడు. ఇక్కడ ప్రత్యక్షమైన దేవుడు మరలా 8వ అధ్యాయము 1వ వచనములో దేవుని ఉనికి ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షత మనకు కనబడతా ఉన్నది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని రోజుల మధ్యలో 7వ అధ్యాయం 24వ వచనములో 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా దేవుడు నోవాహును ఆగండక మళ్ళీ ఏడికి వచ్చినావక్క? ప్రచండంగా ప్రబలను అయిపోయింది. మళ్ళీ ఎక్కడ చదువుతున్నావు? దారి తప్పిపోయినావా? నేను అక్కడ నా వాక్యం ఏమన్నా బైబిల్లో ఏమన్నా మిస్టేక్లు ఉన్నాయని నేను ఎతుకుతున్నా కదా. రైట్, మంచిది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి మీద 40 రోజులు వర్షం పడితే దాని ఎఫెక్టు ఎన్ని రోజుల వరకు ఉందంట? 150 దినాల వరకు. ఎన్ని నెలలు? నెలకు 30, 4 నెలలు, 4 నెలల పైచిలుకు. ఓకే, దరిదాపుగా 1 నెల 10 రోజులు వర్షం పడితే దాని తర్వాత 150 దినాల వరకు కూడా దాని ఎఫెక్ట్ అనేది పోలేదు అసలు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ నీళ్లు తగ్గాలి కదా, కొంచెం కొంచెంగా తగ్గడం లేదు. అవి అలాగా ఎఫెక్ట్ అలాగే ఉన్నది. ఆ తర్వాత దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఇన్ని రోజులు దేవుడు నోవాహును మరిచిపోయాడా? దేవుడు నోవాహును మర్చిపోయాడంటాడా? ఈ 40 రోజులు లేదా ఈ 150 దినాలు మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇన్ని రోజులు మర్చిపోయాడా? మర్చిపోయినట్టుగానే ఉన్న. అసలు అప్పుడు నోవాహు చేసుకోవయ్యా, ఎంతవరకు వచ్చిందయ్యా పని, అంత బాగుందా? ప్రతిరోజు పరామర్శించడు, ప్రతిరోజు అడిగాడు. ఓడ ఎక్కేంత వరకు ఉన్నాడు, ఓడ ఎక్కించాడు, దగ్గరికి వచ్చి లాకేసుకున్నాడు. వెళ్ళండి. ఇక దేవుడు విడిచిపెట్టాడంటారా? మరి అక్కడ విడిచిపెట్టినట్టుగానే ఉన్నది సందర్భం. జ్ఞాపకం చేసుకునేను అంటే అర్థం ఏంటి? మర్చిపోయాడని, అంతేనా? నేను మొన్న చెప్పాను కదండి మీకు, అయ్యో జ్ఞాపకం లేదండి అంటే దాని అర్థం ఏంటి? మర్చిపోయావని అర్థం, అవునా కదా? మరి ఇప్పుడు దేవుడు మర్చిపోయినట్టా కాదా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమంటే ఏమంటాడో, ఏం లాజిక్ లాగుతాడో అని. అసలు దేవుడు మర్చిపోతాడా? మరి అక్కడ జ్ఞాపకం చేసుకునేను అని ఉన్నది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకునే కొన్ని ఉంటాయి. ఇదే ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వాక్యం ఫాస్ట్గా చదవాలా, ఏదో రీసౌండ్ వస్తుంది. మైకు చదివేటప్పుడు మాత్రమే ఆన్ చేయండి, రీసౌండ్లు వస్తాయి. చదవాలా. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు. రైట్, ఈ సందర్భాన్ని నేను చెప్తాను. దేవుడు లోతు కాపురం ఉన్నటువంటి సొదొమ గొమొర్రాల పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. రీసౌండ్ వస్తుంది. ఇక్కడ ఉన్నది కానీ కంట్రోల్ మరి ఆఫ్ చేయి. మరి ఎందుకు వస్తుంది? జాగ్రత్తగా గమనించండి. ఈ లోతు ఉన్న ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు
అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఒరే ఈ లోతు మనవాడి సహోదరుడు కొడుకే కదా, మనోడే కదా, వాడిని రక్షించుదాంలని అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించడానికి మార్గం ఏర్పాటు చేస్తాడు. అంటే అప్పటి వరకు అబ్రహామును దేవుడు మర్చిపోయాడా? ఇంకో మాట చదవండి, నిర్గమకాండము 2వ అధ్యాయం 24-25 వచనాలు ఫాస్ట్గా. నిర్గమకాండము 2వ అధ్యాయం 24-25. అడ ఆన్ ఆఫ్ బటన్లు ఉన్నవి పెట్టమని చెప్పిన నేను. ఆన్ ఆఫ్ ఉన్నాక రీసౌండ్ ఎందుకు వస్తుంది? తొందరగా. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులను చూశాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి ఆ సందర్భం కూడా ఈ నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాల్లో మనము గమనిస్తాం. అంటే దేవుడు అప్పటి వరకు ఇశ్రాయేలులను మర్చిపోయాడా? మర్చిపోయినట్లుగానే ఉంటుంది ఆ సందర్భాన్ని మీరు గమనిస్తే. ఎందుకంటే యాకోబు బ్రతుకున్నప్పుడు వెళ్ళిన వారు వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు సంతానం. 70 మంది వెళ్ళిన వాళ్ళు 6 లక్షల కాల్బలం అయ్యేంత వరకు అక్కడ ఉన్నారు. 70 మంది 6 లక్షలు సంతానముగా విస్తరించారు. అన్ని సంవత్సరాలు అసలు దేవుని ఉలుకు లేదు, పలుకు లేదు, అక్కడే ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకో మాట చదవండి ఇదే వాక్యంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చదవండి ఫాస్ట్గా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నీవు స్వప్నము వలన నన్ను బెదిరించదవు. 7:14 చదువు. నీవు స్వప్నము వలన నన్ను బెదిరించెదవు, దర్శనము వలన నన్ను భయపెట్టెదవు, కావున నేను ఊపిరి తీయబడవలని కోరుచున్నాను. 17-14 చదువు. నీవు నాకు తండ్రివని గోతితోను కాదులే, అది రెఫరెన్స్, అది మిస్ అయింది. మేబీ యోబు అంటాడు కదా అక్కడ, నువ్వు నన్ను మర్చిపోయావు దేవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే యోబు ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధలు, సమస్యలను బట్టి ఎలా ఉంటుందంటే, మనకు ఇంత కష్టంలో నేనున్నాను, ఇంత బాధలో ఉన్నాను, ఇంత వేదనలో ఉన్నాను, అసలు దేవుడు ఉన్నాడా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, నమ్మకంగా మాటలు, దేవుని మాటలు వింటున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఈ దైవ క్రమాన్ని ప్రతిరోజు ఉదయము సాయంకాలం ప్రార్థన చేసుకొని పనులు మొదలు పెడతా ఉన్నాను. మరి దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఈ సమస్య? ఈ పరిస్థితిలో ఎందుకు కూరుకుంటున్నాడు దేవుడు? నాకు కష్టం ఉండదని దేవునికి తెలీదా? నేను ఇదిగో ఇలా పెంకులతో గీక్కుంటున్నాను, నా స్థితి బాగలేదని దేవునికి తెలీదా? ఒకవేళ దేవుడు మర్చిపోయాడేమో అనుకొని యోబు అంటున్నాడు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అంటే యోబు కూడా ఏమనుకున్నాడు సందర్భంలో, దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నాడు. ఇలాంటి ఆలోచన మనకు కూడా వస్తుంది నేడు. అంటే మనకంత మేలు జరుగుతారేమో దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు, ఒకవేళ మనం అనుకున్నట్లుగా జరగకపోతే దేవుడు మనల్ని మర్చిపోయాడు అనే భావనలో ఇప్పటికీ ప్రతి విశ్వాసి కూడా ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట చదవండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు ఫాస్ట్గా. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? జాగ్రత్త వినండి. అయితే సీయోను అనగా ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారంట, దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, అందుకే మా పరిస్థితి ఇలా ఉన్నది అని మీరు బాధపడుతూ ఉన్నారు. ఏ తల్లైనా కన్న బిడ్డను మర్చిపోతుందా?
తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. అయితే వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, నిన్ను మర్చిపోలేదు. ఓ నా జనాంగమా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ సియోని కుమారి. సియోని కుమారి అంటే ఎవరు? మీ అక్కనా మీ చెల్లెనా? ఈ మాట ఇప్పుడు ఆది కాండము 3వ అధ్యాయంలో చెప్పిన నేను. సియోను కుమారి, ఓ ఇశ్రాయేలు ఇలాంటి పదాలు వినబడినప్పుడు ఒక జనాంగాన్ని ఉపయోగించి దేవుడు పలికిన మాట అది. ఓ ప్రజలారా, నేను మిమ్మల్ని మర్చిపోలేదు అని చెప్తున్నటువంటి తరుణాన్ని అక్కడ చూస్తాం. అదే 44వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెషయా గ్రంథం 44:21. ఫాస్ట్గా. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నీవు నాకు సేవకుడై ఉన్నావు. నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు 2 వెర్షన్లు చూపించాను. మీకు బాగా అర్థం చేసుకోవాలి వాక్యం. 2 కోణాలు చూపించాను. ఒకసారేమో నోవాహు విషయానికి వస్తే దేవుడు నోవాహును అతనితో ఉన్న కుటుంబాన్ని, లోపలున్న జీవరాశులను జ్ఞాపకం చేసుకునేను అని ఉన్నది. అబ్రహాం విషయంలోనేమో లోతును బట్టి దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకునేను అని ఉన్నది. ఇశ్రాయేలులందరూ కట్టి బానిసలుగా ఐగుప్తు రాజ్యంలో బానిసత్వంలో బ్రతుకుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకునేను అని ఉన్నది. అంటే ఈ సందర్భాలన్నీ కూడా దేవుడు ఏదో వారిని విడిచిపెట్టాడు అనే విధంగా కొంతవరకు కొద్దిసేపు విడిచిపెట్టి మరిచిపోయి మరలా గుర్తుకొచ్చి అయ్యయ్యో మీకు అది చేస్తానన్నాను కదా, ఇది చేస్తానన్నాను కదా అని గుర్తు తెచ్చుకున్నట్లుగా ఆ సందర్భం మనకు కనబడుతుంది. ఇందాక మనము యెషయా గ్రంథంలో చదువుకున్న మాటలేమో తల్లి అయినా మరవవచ్చు కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. మరి మరువను అన్నవాడు ఈ 40 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? 40 రోజులు అసలు నోవాహు కుటుంబంతో ఏ ప్రత్యక్షత కనబడలేదు. లేదంటే ఒక మాట వ్రాయబడి ఉండేదేమో అనుకుంటున్నాను నేను. ఏం నోవాహు 20 రోజులు అయిన తర్వాత 10 రోజులు అయింది కదా, ఎలా ఉంది? మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నది జలప్రలయం ఎఫెక్టు అని కాస్త ఆదాముతో కదా సాయంకాలం చల్లపూట వచ్చి ముచ్చటించినట్లుగా ముచ్చటించే సందర్భాలు 1, 2 మనకు దొరికేవనుకుంటాను. ఈ 42 అసలు 2-3 నెలల వరకు అసలు లాకేశాడంటే లాకు తీసేంత వరకు హూ ఆర్ యూ, ఎక్కడున్నారు మీరు? వాళ్ళు ఎంత మొత్తుకున్నారో, నోవాహు ప్రభువా ఎక్కడున్నావు నాయనా, ఇంకెక్కడా? ఆయన జాడ దొరకట్లేదు. ఒకవేళ నోవాహు కూడా అనుకున్నాడేమో నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఏదో చేయమన్నాడు, కష్టపడి ఓడ తయారు చేసుకున్నాను, బాగానే ఉన్నాను, సేఫ్టీగా ఉన్నాను, కానీ అసలు దేవుని జాడ లేదే. ఒకసారైనా 40 రోజులు ఒకసారి పిలవడం లేదే. అసలు ఏంటి పరిస్థితి? అసలు జ్ఞాపకం చేసుకోండి, ఓడ కట్టడమే విచిత్రం. మీరు ఓడ నిర్మాణం క్రమాన్ని గమనిస్తే అన్ని కొలతలు పక్కాగా చెప్పాడు, ఏది ఎక్కడెక్కడ ఎలా చెప్పాడు కానీ అన్ని చేశాడు. మోటార్ ఫిట్టింగ్ లేదు. మోటార్ ఫిట్టింగ్ ఉందా? వీళ్ళు తెడ్లు వేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళి గమ్మున కూర్చోవాలా, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 40 రోజులు ఉపాస ప్రార్థనలే, 40 రోజుల ప్రార్థన. ఇక వాళ్ళకి ఇక లోకముతో సంబంధం లేదు. భూమి మీద ఓడ బయట ఏమి జరుగుతున్నదో అసలు వాళ్ళకి తెలియడం లేదు. ఏదో జరుగుతుంది, ఎందుకంటే ఓడ ఇలా ఇలా షేక్ అవుతుంది, ఇలా మునిగిపోతామేమో అనిపిస్తుంది.
అలా వచ్చినప్పుడు ఇలా మునిగిపోతామేమో అనిపిస్తుంది, కానీ సేఫ్టీగానే ఉన్నారు. కానీ కొంచెం ప్రయాణము కష్టతరంగానే, గాలి తుఫానులో ప్రయాణము సాగుతూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటుండగా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. తన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అంతా మనం బయట చూసినట్లయితే ఈ సమయానికి భయంకరమైన ఎండ రావాలి, అవునా? ఇప్పుడు ఎండ రాలేదని సూర్యుడు లేడు అనుకుందామా? ఎండ ఇప్పుడు బయట కొంచెం ప్రశాంతం ఇప్పుడు వస్తూ ఉన్నది, ఎండ నీడ ఉన్నది కదా, చల్లగా ఉన్నది కదా అనేసి అసలు సూర్యుడు లేడు మధ్యాహ్నం పూట ఈరోజు రాలేదు అని అనుకుందామా? అనుకోవడానికి వీలుందంటారా? సైంటిస్టులు, టిస్టులేనా? అన్ని టిస్టులే, టిస్టులు కాదు టిస్టులు. సైన్స్ ప్రకారముగా ఉదయం 6-7 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల వరకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఖచ్చితంగా మనకు ప్రత్యక్షం అవుతాడు. కానీ అన్ని రోజులు ప్రత్యక్షం కానంత మాత్రాన కొన్ని రోజులు మేఘాలు మబ్బు పట్టి ఆ సూర్యుడిని కమ్మేస్తూ ఉంటే అడ్డుగా వచ్చినందున మనకు సూర్యుడు కనబడినంత మాత్రాన అయ్యో సూర్యుడు రావట్లేదు, నా మీద సూర్యకిరణాలుగా పడట్లేదు అని అంటే ఎలాగూ? సూర్యుడు లేడని అర్థం కాదు, సూర్యుడు ఉన్నాడు. కానీ మేఘము అడ్డు వచ్చినందున ఆ ప్రత్యక్షత నీకు కనబడుటలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే అన్ని రోజులు నిన్ను మర్చిపోయాడని కాదు. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కుటుంబంలో ఉన్న అలజడి, ఆక్రందన, నీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు ఏంటో అన్ని దేవుడు గమనిస్తున్నాడు. కానీ ఆయన చేయవలసిన సమయము ఒకటి ఉన్నది. ఎప్పుడు చేయాలో అప్పుడు మాత్రమే ఆయన వచ్చి ఆ పని చేసి వెళ్తాడు. ఎక్కువ శాతం హాస్పిటల్స్కి వెళ్ళిన వారికి ఆతృత ఎక్కువ. ఏంటి? వెంటనే జరిగిపోవాలి. ఇంజెక్షన్ పెట్టండి, సెలైన్ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి. మీరు ఎన్ని చెప్పినా కొంతమంది డాక్టర్లు ఈ పరిచర్య చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, మాకు తెలుసా మీకు తెలుసా అంటారా? ఏమ్మా మాకు తెలుసా మీకు తెలుసా? నువ్వా డాక్టర్ నేనా? మాకు తెలుసు కదా. దాని సమయం రావాలా. ఇంజెక్షన్కి మధ్య ఒక గ్యాప్, 1 గంట సేపా 2 గంటల, లేకపోతే రోగం తగ్గి నడుచుకుంటూ ఓడిక అదే మంచం మీద పరదేశులమో ప్రియులారా అని దాంట్లో బుక్ చేసుకొని ఏసీలో పెట్టుకొని ఓసీగా తీసుకెళ్లాల్సి వస్తుంది. మరి చెప్పినట్టు వినకపోతే వాళ్ళ సమయం ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ క్రమశిక్షణ ప్రకారం వాళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఈ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వారికి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. అప్పుడు నోవాహును అందులో ఉన్న జీవరాశులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నేను చేయాలనుకున్న కార్యం చేసేసాను, ఎఫెక్ట్ అంతా వచ్చేసింది, భూమి మీద అంతా జలముల చేత నింపబడింది, నేను అనుకున్నది నెరవేర్చాను. అయితే ఇప్పుడు దేవుడు చేయాల్సిన పని ఏంటంటే నోవాహు కుటుంబాన్ని సేఫ్గా ల్యాండ్ చేయాల. టేకప్ చేసింది ఆయనే, ల్యాండ్ చేయాల్సింది. ఎందుకంటే లోపల ఏ ఇంజన్ లేదు, ఏ స్టీరింగ్ లేదు. వాస్తవానికి ప్రతి ఓడకు కూడా షిప్స్కి స్టీరింగ్స్ ఉంటాయి, అటు ఇటు తిప్పడానికి స్టీరింగ్లు ఉంటాయి, దిక్సూచులు ఉంటాయి. ఏ దిక్కున పోతే ఆ ప్రాంతం వస్తుందో ఆ దిక్కును చూసి వెళ్తారు.
మనకు బయట అంటే మార్గాలు ఉంటాయి కనుక ఈ దారిన వెళ్తే అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామని మనకు రూట్లు తెలుసు. సముద్రంలో ఏముంటాయి? వాళ్ళకు దిక్సూచీలు ఉంటాయన్నమాట. ఇది తూర్పు దిక్కు అంటే వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం ఏ దిక్కున ఉన్నదో ఆ దిక్కునకే వారు ప్రయాణము చేసి వెళ్తారు. మరి నోవాహు దగ్గర ఏ దిక్సూచి లేదు, ఏ ట్రేసరు లేదు, అంతా యెహోవా ఈరే. ఎక్కి కూర్చున్నాడు దొర, ఎక్కమన్నాడు ఎక్కి కూర్చున్నాడు. నీ ఇష్టం నాయన, ఇక నువ్వు చెప్పిన పని నేను చేశాను అంతే. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కార్యం జరిగించేంత వరకు కూడా మనం అలాగే నోవాహులాగా కనిపెట్టుకొని ఉండటం చాలా శ్రేయస్కరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇలా ఉంటుండగా మరి ఓడ ఎక్కడ ఆగుతుందో తెలీదు. ఎంత అలజడి ఉంటుందో నోవాహు కుటుంబానికి ఒకసారి మనము ఇమాజినేషన్ చేసుకోవాలంతే. ఒకసారి ఒక ఊహించుకోవాలంతే. కానీ అది తప్పు అనడానికి లేదు, రైట్ అనడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలజడి చేత కొట్టబడి 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసి ఒక్కసారి ఆగిపోయింది. 150 దినాల వరకు సుక్క నీరు తగ్గకుండా అలాగే ఉన్నది. దేవుడు కలుగజేసుకున్నప్పుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరల వాళ్ళను నీటి మీద నుండి, ఆ ప్రవాహములో నుండి ఎక్కడ తీసుకురావాలా? ఎక్కడికి? భూమి మీదకు తీసుకురావాలా. భూమి మీదకు తీసుకురావాలంటే ఓడను సేఫ్గా ల్యాండ్ చేయాలి. అందుకని దేవుడు చేసిన పని ఏంటంటే, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. జ్ఞాపకం చేసుకోండి, నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, తగ్గడం లేదు. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే గాలి విసురునట్టు చేశాడు. ఇదే సందర్భం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది కదా. అసలు భూమి, ఆకాశము, సముద్రం ఎలా వచ్చాయో తెలుసా? భూమి అనేది అసలు లేదు, మొత్తం జలములు ఉన్నాయి. జలములను దేవుడు వేరు చేశాడు, జలములను ఇలా డివైడ్ చేశాడు, మధ్యలో గ్యాప్ పెట్టాడు. ఇదే ఆకాశం గ్యాప్, ఏమి కనబడదు. పైన జలములు కింద జలములే ఉన్నాయి. పైన జలములను ఆకాశం అన్నాం, అందులో మేఘాలు ఉన్నాయి, మహాకాశములు ఉన్నాయి. ఆ మేఘాల్లో అసలు ఎలా స్టోరేజ్ చేస్తాడో దేవుడు అంత వర్షాన్ని. ఒక దోశ నీళ్ళే కొన్ని గ్రాములు ఉంటాయి, ఒక బకెట్ నీళ్ళే 4-5 కేజీలు ఉంటాయి. మరి ప్రచండమైన వర్షాన్ని ఎక్కడ స్టోర్ చేసేది? అసలైన మెయిన్ కోల్డ్ స్టోరేజ్లు. కరెంట్ అక్కర్లేదు, కరెంటు బిల్లు రాదు, ఏది రాదు. అసలు సిసలైనటువంటి ఎంత చక్కటి టెక్నాలజీ. మన టెక్నాలజీ ఏం పనిచేస్తాడు దేవుని ముందు? పనికి మాలిన టెక్నాలజీ. ఒకటి చేస్తాం, ఒకటి చేయడం రాదు. జ్ఞాపకం ఎంత సైలెన్స్గా. అసలు దేవుని టెక్నాలజీకి మనిషి టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంది తెలుసా? మనిషి చేసిన ప్రతి టెక్నాలజీ సౌండ్తోనే ఉంటుంది. బైకు స్టార్ట్ చేసామంటే డుడ్డు ఉంటుంది. మరి నీ గుండెకాయ చేసినప్పుడు నీ గుండెకాయ సౌండ్ వస్తుంది, నీకే వినబడదు. డాక్టర్కు చెతస్కోప్ పెడితే కానీ నీ గుండె సప్పుడు వినలేడు. ఎంత సైలెన్స్గా వర్క్ చేస్తూ ఉన్నది మన బాడీ. మరి మనిషి చేసిన పని అన్ని సౌండే. రోడ్డు పక్కన మనం ఉంటాం కదా, నిద్రనే పట్టదు. హారన్లు ప్రతి ఒక్కటి మీరు గమనించండి. మనిషి చేసిన ఏ ప్రోడక్ట్కైనా సౌండ్ లేకుండా ఏది రన్ కాదు. దేవుడు అన్ని సైలెన్స్. చూడండి ఎంత అద్భుతమో, అసలు అమోఘం. అది దేవుని శక్తి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పై జలములన్నీ ఆకాశము, క్రింద జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని అన్నాడు. అప్పుడు
విస్తారమైన గాలి వచ్చినందున ఆరిన నేల కనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అదే భూమి. అందుకే సముద్రంలోనే మనం బ్రతుకుతున్నాం. గుర్తించండి, సముద్రంలో అసలు పావుల భూభాగం మీద మనం ఉన్నాం. మిగిలినదంతా సముద్రమే భూమి మీద. భూమి అనగానే మొత్తం మట్టే ఉన్నది అనుకునేరు. 100లో 25% భూమి ఉన్నది, 75% నీళ్లతో నింపబడి ఉన్నది. పైన జలములు ఉన్నాయి, కింద జలములు ఉన్నాయి. జలముల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ జలములన్నీ తగ్గిపోవడానికి దేవుడు ఏం చేశాడంటే విస్తారమైన ఆ వాయువు విసురునట్లు, గాలి విసురునట్టు చేయగానే నీళ్ళన్నీ తగ్గడం మొదలు పెట్టాయి. ఇక మొత్తం మీద కొండలు మునిగి పైకి వెళ్ళిపోయిన ఓడ కొండలు తేలే స్థితికి వచ్చేసింది. చదవండి 2వ వచనం. అగాధ ఊటలును ఆకాశ తూములను మూయబడిన. ఎక్కడ తెరవబడ్డాయి అవి ఎక్కడ తెరవబడ్డాయి? 7వ అధ్యాయంలో తెరవబడ్డాయి. అవునా? ఎక్కడ? 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనంలో తెరవబడితే 8వ అధ్యాయం 2వ వచనంలో అవన్నీ క్లోజ్ చేసేసాడు. ఇక ఆగాధంలో నుండి వచ్చే ఊటలు చాలేక, నీళ్లు జాలే, పైనుండి వచ్చే వర్షాన్ని దేవుడు ఆ తూములను మూసివేశాడు. అప్పుడు గాలి విసిరినట్టు చేయగానంతా ఆరిపోతా ఉన్నది. చదవండి. ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా. ఎన్ని రోజులకు తగ్గిపోయింది? 150 దినాలకు నీళ్లు కొంచెం 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 అంటే పూర్తి తగ్గలే. మహా అంటే కొండలు తేలాయి. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, కొండలు మాత్రము కొంచెం కనబడే విధంగా తగ్గిపోయాయి. తర్వాత చదవండి. 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండ మీద నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, అసలు ఓడను ల్యాండ్ చేసింది ఎవరు? దేవుడే. నోవాహుకు తెలీదు ఎక్కడ ఉన్నామో. నోవాహుకు కానీ నోవాహు కుటుంబానికి కానీ ఏమీ తెలీదు. అది ముందుకెళ్తుందో తెలీదు, ఎంత స్పీడ్లో వెళ్తుందో తెలీదు, ఎక్కడ ఏ ఊరు దాటామో తెలీదు, ఏ దేశం దాటామో తెలీదు, ఏమీ తెలీదు. మొత్తం మీద ఒక కొండ మీద, అరారతు అనేటటువంటి కొండ మీద ఆ నోవాహు ప్రవేశించిన ఓడ నిలబడిపోయింది. కొన్ని రోజులు ఆగిన తర్వాత దేవుడు అప్పుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 5వ వచనం చదవండి. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచు వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు ఇంకా పూర్తిగా దిగాలి. అంటే అరారతు కొండ నాకు తెలిసి మిగిలిన కొండల కంటే కొంచెం ఎక్కువ హైట్లో ఉన్నందున దాని మీద ఆపేశాడు. ఇంకా క్రింద ఇంకా చాలా కొండలు ఉన్నాయి. ఎప్పుడు తగ్గాయంట? 10వ నెల మొదటి దినమునకు కొంచెం శిఖరములు కనబడతా ఉన్నాయి. కొండలు చిన్న చిన్న కొండలు కనబడతా ఉన్నాయి. అంటే ఇంకొంచెం తగ్గుముఖం పట్టిందనమాట. అప్పుడు నోవాహు కిటికీ తెరిచే సదుపాయం మాత్రం నోవాహుకు ఉన్నది. ఎక్కడో ఆగాము, సౌండ్ అంతా అయిపోయింది. ఏది? అలజడి, అలల చేత కొట్టబడేది కానీ వర్షం కురిసేది కానీ ఆ సౌండ్ అంతా అయిపోయింది. అంటే ఓడ ఎక్కడో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. కిటికీ తీసి చూశాడు కానీ ఏం కనబడుతుంది? సముద్రంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ చూస్తే ఏం కనబడుతుంది? నీళ్ళే కనబడతాయి. కాబట్టి ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. అసలు
ఒక పావురాన్నో కాకినో పంపిస్తే అసలు నీళ్లు ఎంతవరకు ఉన్నాయి ఏంది పరిస్థితి కనుక్కుందామని ఇక ఆయన ప్రయోగశాలలో ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఇక ఆ సీన్లన్నీ మనం వచ్చే వారం నేర్చుకుందాం. కానీ ఈరోజు వరకు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నోవాహును మర్చిపోలేదు. రక్షిస్తానని చెప్పేసి దాంట్లో వేసి ఎటన్న పోయిగా నీ సావు నువ్వు సావు, ఏమన్నా సంవత్సరానికో 2 సంవత్సరాలకో నీళ్ళని తగ్గిపోయినాక ఆ ఓడ ఎక్కడన్నా ఆగి చేస్తే ఆడ దిగి ఇక మీరందరూ సంతోషంగా బ్రతకండి అని అలా విడిచిపెట్టలే. ఎలా దగ్గరుండి ఎక్కించి లాక్ చేశాడో అలాగే దగ్గరుండి ల్యాండింగ్ చేసి అన్ని నీళ్ళన్నీ తగ్గాక ఇప్పుడు రావయ్యా దిగండిగా, నిదానంగా రండి, అంతా ఇక క్రొత్త లోకంలోనికి ఆహ్వానం, క్రొత్త భూమి మీదికి మీకే, ఇక మీరే క్రొత్త భూమి మీద మొట్టమొదటి మనుషులు రండి అని ఆహ్వానించిన సందర్భాన్ని మనం మున్ముందు చూడగలుగుతాం. ప్రేమన దోంబిడ్లారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని కాపుదల అమోఘమైనటువంటిది. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ టైటానిక్ గురించి చాలామందికి తెలుసు, హిస్టారికల్ అది షిప్ కనుక. ఆ టైటానిక్ చేసిన వాడు అన్నాడంట, ఏ దేవుడు కూడా దీన్ని ఏ దేవుడు ఆపలేడు, అంత స్పీడ్కి వెళ్తుంది, అంత మజా ఉంటుంది దాంట్లో. ప్రేమణ దోంబిడ్లారా, కానీ టైటానిక్ ఏమైపోయింది? ముక్కలు ముక్కలుగా మునిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది. అదే మరి దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం చేసిన ఈ ఓడ, నోవాహు ఓడ, ఏమి కాలేదు దానికి. మొదటి రోజు ఎలా ఉన్నదో చివరి రోజు వరకు అలాగే ఉన్నది, సేఫ్గా ల్యాండ్ అయ్యారు. మరి స్టీరింగ్ తిప్పాడా నోవాహు? గమనించండి, టైటానిక్ ఓడను నడిపింది ఒక నావికుడు, ఒక మనిషి. తయారు చేసింది ఒక మనిషి, నడిపించింది ఒక మనిషి, అది మునిగిపోయింది. ఇది తయారు చేయించింది దేవుడు, నడిపించింది దేవుడు, దాన్ని సేఫ్గా భూమి మీద దించింది కూడా దేవుడే. మనం ఎలా ఉండాలంటే నోవాహు వలె, ప్రభువా నీ ఇష్టం నాయనా, నన్ను నేను చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ రోజున నీకు ఏ భయము, భీతులు, ఏ విధమైన అల్లకల్లోలమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో, మనం ఎలా ఉండాలంటే దేవునికి సరెండర్ అయిపోవాలా. నీ చిత్తము నాయన, నీ చిత్తానుసారంగా నడిపించు. నా చేతుల్లో ఏం లేదు, మానవ మాతృలం. మేము అనుకున్నాం, ఎన్నో అనుకుంటాం, కానీ ఏది సాధ్యం కాదు. కానీ నీ ఒక మాట ఇస్తే, సెలవిస్తే అది 100కు 100 నెరవేర్చబడుతుంది. కనుక నీవే నా జీవితంలో నీ కార్యాన్ని జరిగించు ప్రభు అని దేవునికి అప్పగించుకునే స్థితిలోనే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఈ 150 దినముల వరకు కూడా నీళ్ళ మీద నడిచిన ఓడ సేఫ్గా ఆ హరారత్ కొండ మీద దేవుడు నిలిపాడు. క్షేమంగా ఇక కదలదు అది. ఇక అప్పటి వరకు వాళ్ళ జీవితం ఎలా ఉండదంటే, కొట్టిమిట్టాడుతున్నట్టే, అలల చేత కొట్టిమిట్టి ఊగుతా ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు ఎలా చేశాడు? వాళ్ళని ఒక క్షేమకరమైన స్థితిలో తీసుకొచ్చి స్థిరపరిచాడు. ఇప్పుడు వాళ్లకు కదిలే అవకాశం లేదు, అలజడి లేదు, ఆవేదన లేదు, భయము లేదు, బిడియము లేదు. ఈరోజున ఒకవేళ అవునండి, మా జీవితం కూడా ఏదో ఓడలో ఉన్నట్టుగా, అంత అస్తవ్యస్తంగా అయోమయ స్థితిలో ఉన్నదండి అన్నట్టుగా మీ జీవితాలు కనుక ఉన్నట్లయితే, మీరు దేవుని మీద ఆధారపడ్డప్పుడు నోవాహు వలె ఇక నీ చిత్తం ప్రభువా, మేము నీ చేతిలో ఉన్నాము, నీ ఇష్టం అన్నట్టుగా సరెండర్ అయిపోతే చూడండి, దేవుడు తన సమయం వచ్చినప్పుడు నిన్ను ఎలా అంటే అలా ఒక రేంజ్లో హెచ్చించగలుగుతాడు. అలా అని మనకి ఉన్న పరిస్థితులను బట్టి అయ్యో దేవుడు మర్చిపోయాడని ఎవ్వరు బాధపడొద్దు.
మన దేవుడు మరిచిపోయేవాడు కాదు, మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఎడబాసేవాడు కాదు, నిన్ను తన హక్కున చేర్చుకోగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి నోవాహును మర్చిపోలేదు దేవుడు. నోవాహు అనుకుంటుండవచ్చు, ఇన్ని రోజులు దేవుడు మమ్మల్ని లోపలికి దోసేశాడు, తాళం దగ్గర పెట్టుకున్నాడు స్వామి, మా పరిస్థితి ఏం గాను అని అనుకున్నాడేమో. కానీ దేవుడు తెలుసు ఆయన సమయం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వారిని రక్షించాలో, ఎప్పుడు వారిని దించాలో దేవునికి తెలుసు. ఎక్కడ ల్యాండ్ చేయాలో అన్నీ దేవుడు చూసుకున్నాడు. సేఫ్గా వాళ్ళు ఎలా క్షేమంగా వెళ్ళారో అలాగే క్షేమంగా వచ్చారు. మధ్యలో ఏ యాక్సిడెంట్లు లేవు, మధ్యలో ఏ ప్రమాదాలు లేవు, ఏ ప్రళయం వారిని ముంచెత్తలేదు. దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుంటే మన జీవితాలు అలా ఉంటాయి. ఈ రోజున ప్రయాణాలు చేసే వాళ్ళు కూడానండి, నాకు అంతా డ్రైవింగ్ వచ్చు, బర్ర పోయి గిర్రన గీసుకొని దెబ్బలు తగిలించుకొని హాస్పిటల్లో పడుకుంటూ ఉంటారు. సోకులు ఎక్కువ, బండి కంటే మనుషులకు సోకులు ఎక్కువ, మనుషుల కంటే బండ్లకు సోకులు ఎక్కువ. ఈ సోకు పోయి సోంపు బుక్కేదాకా వస్తుంది అన్నమాట. అందుకని ప్రేమణ దోమ బిడ్డలారా, దేవుని చేతికి మన జీవితాలు సమర్పించుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. నీ కుటుంబము సేఫ్గా ఉండాలంటే, నీ కుటుంబము సురక్షితముగా దేవుని కృపలో ఉండాలంటే, ఈ లోకములో జలప్రలయం లాంటి అల్లకల్లోలమైన అలలు ఎన్ని వచ్చినా నీవు నీ కుటుంబం బాగుండాలంటే, నీ ఓడ సురక్షితముగా ఉండాలంటే, నీ ఓడకు నావికుడు ఆయనే ఉండాల. దేవా, నా కుటుంబాన్ని నీవే నడిపించు. చాలామంది ఇండ్ల మీద తగిలించి పెట్టుకుంటారు కదా బోర్డు, ఈ గృహానికి అధిపతి క్రీస్తే. నిజంగా ఉంటే సంతోషమే. నిజంగా ఆ క్రీస్తు ఆధిపత్యములో ఆ గృహము నడిపించబడుతూ ఆ బోర్డు పెట్టుకుంటే నిజంగా ధన్యులు, వారి జీవితాలు ధన్యమవుతాయి. ఏదో వాక్యం ఉన్నది కదా, ఏ దయ్యము ఏ మనిషికి కందృష్టి ప్రభావం పడకూడదని కనుక పెట్టుకుంటే విచిత్రమే. కాబట్టి ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం కూడా సేఫ్గా ఉండాలంటే, మనం కూడా సురక్షితముగా ఈ జీవన యాత్రను పూర్తి చేయాలంటే, మన కుటుంబం అంతా క్షేమకరముగా తిరిగి మంచి స్థితిగతులను ఈ భూమి మీద చూడాలంటే మనము నోవాహు వలె దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఇక నీవే నన్ను నడిపించుడైనా, నా ఆలోచనలు కాదు, నాకు ఎక్కడ పోవాలో నాకు దిక్కు తెలీదు, నీవే నాకు దిక్కు, నీవే నన్ను నడిపించు అని దేవునికి సమర్పించుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు నిన్ను నడిపించి అలనాడు అరారతు కొండ మీద నోవాహు ఓడను నిలిపాడు. ఈ రోజున నువ్వు అలాగునే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ నీ ఓడను దేవుని చేతికి, నీ కుటుంబం అనే ఓడను దేవుని చేతికి అప్పగిస్తే నిన్ను సియోను కొండ మీద ల్యాండ్ చేసి పరిశుద్ధ పట్టణంలో నిన్ను నడిపిస్తాడు. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.